నీకు నా భాషనే రానుడివి, నీకు నా భూమి నీదెట్లయితుంది, నా చరిత్రతో నువ్వు మమేకం కాకపోతివి, నా దుఃఖంతో నువ్వు మమేకం కాకపోతివి, నేను గొడగొడ ఏడుస్తుంటే నా పిల్లలు అగ్నికాహుతే చచ్చిపోతుంటే కూడా నువ్వు వ్యతిరేకంగానే మాట్లాడుతీవి, పైగా తెలంగాణ ఏర్పడే రోజు ఉపవాసం ఉంటివి. ఇవాళ వచ్చి నువ్వు మీ అయ్య జాగిరా అని అడిగితే నిన్ను ఎట్లా తెలంగాణ ప్రజలు ఇవాళ కూడా నువ్వు వచ్చి తెలంగాణ ప్రజలకు దండం పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాన్ని గౌరవించాలి, నమస్కరించాలి, బతుకమ్మ ఎత్తుకోవాలి, బోనం ఎత్తుకోవాలి, మమ్మల్ని క్షమించండి అనాలి, జరిగిన చరిత్ర ఇట్లా జరిగింది మేము ఇట్లా చేసేది లేకుండా అనాలి. నువ్వు అట్లా ఏమన్నా ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వచ్చి నీ అయ్యే జాగిరా అంటే ఇది ఈ అహంకారపు పోకడలు. ఈయన రావడానికి కారణం ఏమిది? ఇక్కడ ఫెసిలిటేటర్ ఉన్నాడు, ఆయనకు ఓ ఫెసిలిటేటర్ ఉన్నాడు. మళ్ళా వ్యూహం కూడా చూడండి, పొన్నం ప్రభాకర్ ఏమో పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు, సీఎం ఏమో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి అటు అప్పీల్ చేస్తాడు, ఈయన అటు అప్పీల్ చేస్తాడు, ఈయన ఇటు అప్పీల్ చేస్తాడు. నాకు మళ్ళీ సమైక్యవాదం అప్పుడు ఉద్యమం కాలం నాడు కాంగ్రెస్లో ఒకడు తెలంగాణవాది, ఒకడు సమైక్యవాది, మళ్ళీ సేమ్ కుట్ర, సేమ్ టెక్నిక్ మళ్ళీ మొన్న కనబడుతున్నది. కనుక మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతున్నట్టుగా అనిపించింది.